హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పెన్షనర్లకు 3 డిఏలు బకాయిలు ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఎప్పుడెప్పుడు ఆ డిఏలు బకాయిలు ఉన్నాయి, మరి వాటిలో ఏ డిఏ అయినా కూడా విడుదల చేసే అవకాశం ఉందా? ఇంత క్రితం జీవో విడుదల చేశారు, అది మరి ఏ నెల నుంచి మనకు అందుతుంది, బకాయిల విషయం ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తాజా సమాచారాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. మిత్రులారా, అజయ్ కాలంని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ పెన్షనర్లకు 2023 జనవరి, 2023 జూలై మరియు 2024 జనవరి డిఏలు బకాయిలు ఉంది. అయితే మార్చి నెలలో ప్రభుత్వం 2023 జనవరి డిఏను, అదేవిధంగా 2023 జూలై డిఏను విడుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం 2023 జనవరి డిఏ ఏప్రిల్ నెల జీతంతో పెన్షనర్లతో పాటు మేలో విడుదల చేస్తుందని ఆ జీవోలు పేర్కొన్నారు. అయితే చాలామందికి ఇప్పటికి అనుమానం ఉంది, ఎన్నికలు వచ్చేసినాయి, మరి ఎన్నికల సమయంలో ఆ డిఏ మనకు వస్తుందా లేదా అనేటువంటి విషయం మీద చాలామంది ఆతృతగా ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. 2023 జనవరి మనకు రావాల్సినటువంటి డిఏను ఎస్టీఓ సైట్లో బిల్ చేసుకోవడానికి పేబిల్ వెబ్సైట్లో కొత్త డిఆర్ని 18వ తేదీ ఎనేబుల్ చేశారు. దాని ప్రకారం డిఏ కానీ డిఆర్ కానీ ఈ నెలలో తయారు చేసి మనకి మే నెలలో వచ్చేటువంటి జీతంలో కానీ పెన్షన్లో కానీ అందరికి అందజేస్తారు. ప్రస్తుతం మనం డ్రా చేస్తున్నటువంటి డిఏ వచ్చేసి 26.39, కొత్త డిఆర్ వచ్చేసి 3.64 అవుతుంది. ఇది కలిపితే ఇప్పుడు ప్రస్తుతం మనకి 30.3% డిఆర్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. ఇంకా 2-3 రోజుల్లో పే స్లిప్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా మనకి క్లారిటీగా ఉంటుంది. ఇకపోతే రెండో డిఆర్ విషయానికి వస్తే, అంటే 2023 జూలైలో ఇవ్వాల్సినటువంటి డిఏని డిఆర్ని జూలై నెల పెన్షన్ లేదా శాలరీలో ఆగస్టులో వచ్చేటటువంటి మొత్తంలో కూడా మనకి విడుదల చేస్తామని జీవో ఇచ్చున్నారు. మరి ఆ జీవో ప్రకారము రేపు జూన్ నెలలో నూతనంగా వచ్చేటువంటి ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనకి 2023 జూలై డిఏ విషయం కూడా తెలుస్తుంది. ఎవరు వచ్చినా కూడా జీవో ప్రకారం అయితే ఖచ్చితంగా మనకి అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది బకాయిల విషయాలు మాత్రం ఇప్పటికి ఏమీ ప్రస్తావన లేదు. మిగిలినటువంటి డిఏల పరిస్థితి ఏ విధంగా ఉందో 23లో ఇచ్చినటువంటి డిఆర్ బకాయిల మాట కూడా తదుపరి ఇస్తామని చెప్పి మాట ఇచ్చున్నారు. మొత్తం మీద వాళ్ళు ఇచ్చినటువంటి జీవోకి ఈరోజు ఒక కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది ఉపాధ్యాయ పెన్షనర్లు దీనికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తాజా సమాచారం వస్తుంది. మీకు పే స్లిప్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఎంత డిఆర్ పెరిగింది అనేది ఒకసారి పరిశీలించుకోవచ్చు. మిత్రులారా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.